దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మీరైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వ్యూస్ మంచిగా వస్తున్నాయి, 2K 3K వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేస్తేనే కదా దోస్తులు మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీసేది, మంచి మంచి వీడియోస్ మీరు చూడడానికి ఉండేది. మన ఇన్స్టాగ్రామ్ లో అయితే 13K ఫాలోవర్స్ ఉన్నారు దోస్తులు. కాకపోతే యూట్యూబ్ లో మాత్రం 1600 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు కొంచెం వచ్చి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా దోస్తులు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ ఇవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి చిన్న సపోర్ట్ చేయండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 13. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రిడ్జ్లా ఫ్రూట్స్ పెట్టినా లేవేంది, నాకేమో తినబుద్ధి అవుతుంది. ఫ్రూట్స్ ఏమైనా ఫ్రిడ్జ్లో అండి. ఏమండి ఏమైంది సంధ్య చెప్పు. లేదండి, ఫ్రిడ్జ్లా ఫ్రూట్స్ పెట్టినా కనిపిస్తలేవేంది, నాకు అర్థమైతలేదు. నాకేమో మస్తు తినబుద్ధి అవుతుంది. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అప్పుడే అయిపోయినాయండి. నేను తినలేదు, మీరు తీసుకొచ్చినాయి అసలు. అవునా, మరి నువ్వు తినంది ఎట్లా అయిపోయినాయి నాకు అర్థమైతలేదు. ఎవరు తిన్నారు? మీ అమ్మ ఉన్న మీ చెల్లె తినవచ్చు, ఇంకా ఇంకెవరు తింటారు గన్ని ఫ్రూట్స్? కనీసం నేను టేస్ట్ కూడా చేయలేదు తెలుసా. మీరు తీసుకొచ్చినాయి అన్ని నాకు తినబుద్ధి అవుతలే అని పక్కకు పెట్టిన. ఇప్పుడు తినబుద్ధి అవుతుందని తిందామంటే ఒక్కటి కూడా లేదు ఫ్రిడ్జ్లా. నేను అడుగుతాగు మా అమ్మను మా చెల్లెను పిలిచి గా ఫ్రూట్స్ ఒక్కటి కూడా ఉంచకుండా తింటరానే నీకు. అడుగుదాంపా. బాపెట్ వేయండి, అన్నం తిని అటు పొలంకే వేయండి బిడ్డ. అలా అస్సలు కూర మంచలే, నాకైతే అన్నం అస్సలు తినబుద్ధి కాలేదే. ఆ ఫ్రిడ్జ్లా 2 సేపులు ఉంటే తిన్నా, ఇక అస్సలు అన్నం తినబుద్ధి అయితే లేదు. నా బిడ్డ హాస్పిటల్ పోదామా మరి? హాస్పిటల్ వద్దు, ఏమద్దే. కంటే వెనక పెళ్ళైనా వదినేమో నీళ్ళు పోసుకునే, నువ్వేమో ఇట్టునే ఉంటుంది. నాకైతే రంత అవుతుంది. నువ్వు కూడా నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉండు బిడ్డ. నాకు కూడా సంతోషం ఉండు. 2 కొడుకు బిడ్డ మంచిగా ఉంటే అదే సంతోషం నాకు. కారానే అమ్మ వెనుక ముందు వదినకి ఇప్పుడు అయ్యారు, నాకు తర్వాత అవుతారు కావచ్చు. ఎందుకు తొందర చెప్పు. అన్నయ్య ఆఫీస్కి పోలేదా? ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు, పెళ్ళం ఉన్నది కదా, ఇక అందుకే పెళ్ళం ఉండు అన్నది కావచ్చు. ఉన్నారు 2 పెళ్ళమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఏం చెప్తాలో ఏమో. ఓ అన్నయ్య వదిన ఉంటే బయటికి కూడా వెళ్ళాడు. వదిన కూడా అన్నయ్య ఉంటే బయటికి కూడా రాదే. మరి ఏం ముచ్చట పెడతారో ఏమో, ఆ బెడ్రూమ్లోనే ఉంటారు. ఏమో బిడ్డ ఇక ఏం పాడు. అమ్మా చెప్పురా, ఏమైంది? ఏం కావాలి? లేదేగా ఫ్రిడ్జ్లు ఉన్న పండ్లు ఎవరే తిన్నది నాకు అర్థం కాదుగా. ఫ్రిడ్జ్లో నేను సంధ్య కోసం తెచ్చి పెడితే మీరు తిన్నారా అనే? వాళ్ళు తిన్నారా నీ పండ్లు? నీ పిల్లానికి తెచ్చినవి మేమెందుకు తింటావురా? మాకేం పని, అదే ఎప్పుడెప్పుడు తిన్నదో మాకేమెరక. తెచ్చి పెట్టినవి కూడా మేము ఫ్రిడ్జ్ డోర్ కూడా తీసులే. అదే అమ్మా, అది తెచ్చినప్పటి నుంచి ఒక్కడు కూడా తినలేదట. తినబుద్ధి అయితే లేదని తినలేదట. ఇప్పుడు తిందామని తీసే వరకు ఒక్కడు కూడా లేదు. ముందు చెల్లా తినబుద్ధి అయిందని 2 తీసుకొని తిన్నదట గంతే. ఇంకా ఎవరు రుచి చూసిర్రు, ఎవరు చూసిర్రు? నీ పిల్లవే తినవచ్చు అప్పుడోటి ఇప్పుడోటి. నేను అసలు ముట్టలే అత్తమ్మనే. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసే వరకు లేనే లేవు. 2 నిన్న కనిపించినాయి, ఆ 2 కూడా ఇవాళ లేనే లేవు. ఇవాళనే 2 తిన్న వదిన, కొనుక్కరమ్మంట పట్టు బాపును. కాదురా చెల్ల, వదిన ప్రెగ్నెంట్ తోనున్నది. తెచ్చిన ఫ్రూట్స్ అడగకుండా ఎట్లా తింటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు తినబుద్ధి అవుతుందట. మళ్ళీ నేను సిటీకి పోయి తేవాలి, ఇక్కడ దొరికాయా ఈ ఊర్లో. అక్కడ పోయి తేవానంటే ఎంత దూరం. మళ్ళీ నేను ఇలా ఆఫీసు కూడా పోలే. బిడ్డ అట్లా మాట్లాడతాను. తిన్నే 2 పండ్లాయే, అన్నిటికే ఏమైతుంది చెప్పు. నేను తెప్పిత పట్టరాదు 2 కిలోలు. ఓ నీ అరిగిపోయినట్టే ఎత్తాలు పతీకం కాదత్తమ్మా. నాకు ఇప్పుడు పొద్దున్న నుంచి నేను అన్నం తినలే. 2 ఫ్రూట్స్ తిందామని పోయేసరికి ఫ్రిడ్జ్లో లేవు, అందుకే అడుగుతానం. లేకపోతే మేమెందుకు అడుగుదాం చెప్పు. అమ్మ పొద్దున్న నుంచి అన్నం తినలే, లోపల పాపెట్లుంటుంది చెప్పు. కనీసం ఆ ఫ్రూట్స్ అన్నా కట్ చేసుకొని తిందామంటే ఫ్రిడ్జ్లో లేవట. ఇక ఏం చేస్తాం, ఇప్పుడు పోయి మళ్ళీ నేను తేవాలి. మళ్ళీ తెచ్చినవి కూడా మళ్ళీ గిట్లనే కథం చెయ్యర్రి సరేనా? అవ్వో నీ పండ్లు నీ దగ్గరనే పెట్టుకోవే సంధ్యో. ఇక చాలు కొడుక, ఇక చాలు. నీ పిల్లంగాంక నీళ్ళు పోసుకున్నది, నువ్వు గాంక తెచ్చినావు పండ్లు. నా పండ్లు 100 రూపాయలు వాడితే కిలో పండ్లు వస్తాయి. మేము తెప్పితంతి. నీకు గాంకున్నది ఒక 2 తిన్నానికే ఇట్లా గింతగానం గారెడీ చేసాం ఇస్తారు 2 కలిసి. ఏమేమన్నా వస్తామ్మా? ఇప్పుడు ఎవరు తిన్నారు చెప్పకుండా తిన్నారా అని అడిగినాం అంతే. దానికి ఎందుకు గంత కోపం వస్తుంది నీకు? అట్లా లేదే అమ్మా, నువ్వు అపార్థం చేసుకోక. ఏదో ఏదో మాట్లాడకు. చెప్పకుండా 2 ఎందుకు తిన్నారు, ఇది కడుపుతో ఉన్నది కదా, దీనికి ఉంచితే అయిపోవు కదా అని అన్నా అంతే. దానికే నువ్వు ఏదో ఏదో అర్థం చేసుకోకు. మాజాలు తిని అర్థాలు పెడార్థాలు మా అర్థమైనాయి.
చూసావానే అమ్మ నేను తిన్నది రెండే పండ్లే వీటికే గింతగానం ఇద్దరు పిల్లమ్మోలు కలిసి లొల్లు పెడతారు మనతోని. చిట్టి ఇది లొల్ల అడిగినాం గంతే, దీనికి లొల్లంట్రా. ఇదే నేను పోయి తీసుకొని వస్తాను, నువ్వు ఇంట్లోకి పో. సరే అండి. పైసలు ఇస్తావురా, నీ రెండు పండ్లకి ఎంత అయిందో పైసలు ఇస్తావు తెచ్చి తినుర్రి. మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుర్రి, మళ్ళీ చెల్లెగిట్లా తింటది, నేనన్న తింటా, బాపన్న తింటాడు, బెడ్రూమ్ లో దాచి పెట్టుకొని తినుర్రి సరేనా. మా గట్ల మాట్లాడతావేందే, నువ్వు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేందో. నువ్వు మాట్లాడేది ఎట్లున్నారా అన్నయ్య? నీతో నొర్రుడు కాదు కానీ నేను పోయి తీసుకొని వస్తా, ఉండుర్రి. కృష్ణవాణి అమ్మ నేను తిన్నది రెండే పండ్లు కానీ ఇక రెండు పండ్లకు వచ్చి ఇద్దరు పిల్లమ్మోళ్ళు కలిసి అడగబడుతుంది. ఎన్నన్నా మొగడు తేలే మీరు ఎన్నడు అందరు తిననే తింటేదానే గట్లాగా రెండు పండ్ల కోసం వచ్చి అడిగితే నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఏదో తిన్నది అయిపోయింది మన నువ్వు దేపో అని అనుడు కాదు. అవి రెండు ఎవరు తిన్నారు, ఇప్పుడు ఎవరివై దేవాలేదు, ఇది పొట్టతో ఉన్నది, దీనికోసం ఉంచుడు మీకు తెలియదా, అది ఇదని మాట్లాడబట్టే అన్నయ్య. పోనీతి బిడ్డ పట్టించుకోకు, ఇక ఏం చెప్తాం మనం, ఇక అన్నిటికీ ఓర్చుకోవాలి. ఆన్ రెండు పండ్ల సంగతి ఆన్ సంగతి ఆగు, బాగా పచ్చినాక చెప్పి ఆ రెండు పండ్ల పైసలేందో వాడేస్తే పిల్లమ్మలు కొనుక్కొని తినని ఏమన్నా వేసుకొని. ఒకసారి నువ్వు వాళ్ళ పండ్లు ముట్టకు, అలా ఫలాలు ముట్టకు, అలా జోలి పోకు, అలా ఆడతావు పోకు. ఇప్పుడు బాగా అర్థమైందా ఎట్లాంటిది ఏం కథ అని? అర్థమైంది. ఈయన పెళ్ళంగాక నీళ్ళు పోసుకున్నది ఇంకెవరైనా పోసుకున్నారో పోసుకోలేదో మంచి అపురూపంగా అపురూపంగా చూసుకుంటా అంటే కాలు కూడా కింద పెట్టనిత్తలేడు. గట్లున్నదేని కొడుకు కథ. ఏం చెప్తాం బిడ్డ, పెళ్ళం బాగా మార్చింది, ఆయనకి మన రోకు లేకుండా వేసింది అది. దాని అవ్వగారు ఏ పాటు పెడతారో ఏం కథనో, ఇక 3 నెలలు పడ్డాక పోతా అన్నది కదా, పోకపోతే దాని సంగతి ఈయన సంగతి. మొన్న హాస్పిటల్ లెవెల్ చూపించిల్లు అనేది అడుగుతా అన్న అడుగుడా. ఇక ఇప్పటి నుంచి రెండు ఫ్యాన్లు తిన్నందుకు గింత గారడిజేషన్ వేసిర్రు. ఆ వీళ్ళ కథ హాస్పిటల్లో మొన్న ఎవరు చూపించారు, మన పైసలు ఎవరు కొట్టిర్రు, మరి 3 నెలలు పడ్డ కాడ నుంచి ఎట్లుంటుంది ఏంది ఏం పెడతారు అంతగానం అనేది బయట పడాలి. ఇక అమ్మ అస్సలు తగ్గకే నువ్వు ఎట్లా చేసైనా 3 నెలలు పడ్డాక అవ్వగారింటికి పోతుంది కదా, పోయినాక నాడు పోయి చూసే రావన్నీ అంతగానం ఏం పెడతారు ఏం కథ అని. బిడ్డ అవును దండి బాధ అనిపిస్తుంది. ఇక రెండిటి గురించి గంతగానం అడగబడితే ఎట్లుంటుంది చెప్పు. నా మొగడింటే ఏమనుకుంటాడు? ఏ బిడ్డ ఊకో, ఇక ఏదో అయ్యింది ఏదో అయిపోయింది, వాళ్ళు తెలిసి అడిగిరో తెలియక అడిగిరో మళ్ళీ సీన్ వచ్చినాక చెప్పకు, మంచిగా ఉండదు, మళ్ళీ బాధపడతాడు, నిన్ను తిడతాడు, అందరిని తిడతాడు సరేనా. ఇక్కడ ఉన్నందుకు ఏం చేస్తాం, ఇక మాటల పాలు అవమానాల పాలు అన్నీ మాకే. ఇక బిడ్డ జరిసేపు నువ్వు అట్లా వండుకపోవాలి నావు అన్నది కావచ్చు, నేను వాళ్ళ బోళ్ళు ఉన్నాయి దోమి జరిసేపట్టు మళ్ళీ అక్కోళ్ళ ఇంటికి అన్నా పోయత్తా. నేను అమ్మ పోయిరా రేపు అత్తరట, మా అత్తమ్మ ఉన్ను మా ఆయన ఇద్దరు కలిసి అత్తరైంది. మరి రాణితి బిడ్డ ఓ 2 రోజులు ఉండి పోతల్తి. నా అమ్మ జరిసేపు ఒరుగుతా, ఒరుగుపో వాడు ఎటు వేయండే లింగి మళ్ళీడా తాగి బొరుతాండు. ఏమోనే ఏడవైందో మొన్న గంట గారడిజ్జం వేసిండు బాగా తాగి, మళ్ళీ వచ్చి తెల్లారి జిమ్మలు తెచ్చిగో జిమ్మలకు రన్నవానే మంచిదానివి కానీ నువ్వు అట్టిట్ట అంటాడు. దొంగ బడకవాడు తాగినప్పుడు తీరుంటాడు, ఉత్తగున్నప్పుడు తీరుంటాడు. మీరందరు ఇలా లింగక్కోళ్ళ ఇంటికాడ కూర్చున్నాలా, నేను చూసి అత్తానా. నిన్నే కూర్చున్నాం రావే నడిసి, మా ఇంటికే కూడా పోయినవా? పోయిన మళ్ళక్క నువ్వు లేవు, మీ మల్లయ్య ఉన్నాడు, పో ఉన్నది పో అటుకే లింగక్కోళ్ళ ఇంటికే పోయింది పో అని అన్నాడు. ఇక రోడ్డు మీద ఇల్లు అటు ఇటు వచ్చిపోయేటోళ్ళను చూసుకుంటా ముచ్చట పెట్టచ్చు అందరి, అందుకే ఇడికి వచ్చిల్లా. నేను అరిసి బోరు కొడుతుంది, అందరు పత్తి చేనులలో ఇల్లు ఎవరన్నా విలువలు అవుతారు, మనమన్నా పోయి పత్తి గింజలన్నా పెడదాము. పోదాం పారి, మా చేనులకు అందరం పత్తి గింజలు పెట్ట రేపు పెడతారట, ఇలా దున్నిచ్చిండు, రేపు వర్షం లేకుంటే పోదాం పారి అందరం. పోదాం పా, ఇంటికా ఉంటే మా ముస్లింతో ఏగే కంటే ఓ జరసేపాటు వచ్చినా పొద్దు గడుస్తుంది, పారిపోదాం రేపు. నీకు ఒక గమ్మతి ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, మొన్న మీ లింగయ్య ఉన్న కాడు ఉంటాడా బగ్గదాయి పోయిందట మీసాలోని పెండ్లానికి. నీ మొగడు నా ఇంట్లో నుంచి వెళ్ళిండు, ఎందుకు వెళ్ళాలి నా ఇంట్లో నుంచి అయిపోయి లొలి పెట్టిండట, దానికి చెప్పిండట. అదేమి లొల్లి అంతోని మేము దుకాణాలకు అని నా బిడ్డ నేను పోయేస్తా అంటే దండి లొలి పెట్టుకుంటారు పెళ్ళమ్మోళ్ళు. నేను నవ్వి చచ్చిన. అవునానే నర్సి, ఈ ముసలోడు ఉన్న కాడు ఉండడు, ఇంత తాగితే ఊళ్ళో వాళ్ళందరి దగ్గర పోయేస్తాడు. మరి దాని ఇంటికి ఎందుకు వేయండి, ఇంకేమైనా సిగ్గున్నా ఇక మీసాలోనికి నాకంట కడతాడు ఏమి. ఆడేమో పొలం కాడికి పోయేస్తా అంటే ఈ రోడ్డు పంట పోయినందుకు నువ్వు నా ఇంటి నుంచి ఎందుకు వెళ్ళినావని లొల్లి. ఇక ఆన పిల్లంకి చెప్పిన వాళ్ళు ఇక ఆన పిల్లం ఎంత లొల్లి పెట్టింది, బాగా లొల్లి పెట్టిందా అని.
ఏమి లోలిని మీసాలు ఒరిగిస్తా నేను సరిపోతలేనారా నీకు అది ఇదని లొల్లి పెడతా అంటే నేను పోయి ఇక చెప్పిన ఆ ముసలోని మాటలు పట్టించుకోకు మీ ఓనికి అదేం లేదు అని. లింగయ్యపు ఇన్ని తాగుతే నాలుగు అందుకోవాలి. లింగి ఈసారి తాగత్తే ఏం చెయ్యే మీ అక్క దయ్యం పట్టినాడు వేసి చెప్పనుకొని పెళ్ళ అందుకోవే. ఇంకోసారి తాగకుండా గిసొంటి లొల్లులు తేకుంటుంటాడు ఇంటి మీదికి. ఇదే పని ఎత్తనే దొంగ ముసడు మొన్న నాడు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన ఆయనానికి సిగ్గు రాలే గిసొంటి కథలని పడి ఇంటి మీదికి లొల్లులు అన్నీ తెస్తాడు. ఈసారి దయ్యం పట్టినాడు వేసి ఆయన తిక్క కుదురుతా అని బోడగుండా ఆయన తున్న కాడికి లేని అని రాలగొడతా. గదే పని నేను అరిసిని కోడలు నీళ్ళు పోసుకున్నా అదే ఏమో పని చేస్తలేదు పాట చేస్తలేదు చెప్పుతానే లేవు పూర్తాము ఇక పెద్ద పెరుగుతాంటే ఇక చూడవా బొత్త పెరగదా మాకు కనబడదా. ఏవో పోసక్క నీ దగ్గర దాచేది ఏమున్నది పోసుకున్నది ఇప్పుడు 3 నెలలు పడతాయి ఇంకో 4-5 రోజులు అయితే ఇక 3 నెలలు పడ్డాక అవ్వగారింటికి పోతుందట. ఇంకేంది నానమ్మ అయితానో పోవే నీ బిడ్డకైతే మంచిగుండు నీ బిడ్డ కంటే ఇంకా పెళ్ళైనా నీ కొడుకేమాయే నీ బిడ్డకేమో కాకపాయ ఎంతైనా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ముందు పెళ్ళైన వాళ్ళు ఉండంగా వెనుక పెళ్ళైన వాళ్ళకైతే ఇప్పుడు కదే అనుకున్న మల్లక్క. కానీ నా బిడ్డను నా అల్లుడు ఇప్పుడు పిల్లలు వద్దని అనుకుంటారట కానీ వెనుక ముందు కారా అని అంటారు. ఇట్లా కాదే ఆ చెప్పు నువ్వు మంచిగా ఉండదు. చెప్తానా సరే నానే లొల్లులు కొద్దిగా మగ్గినాయా నీ పెద్ద బిడ్డ ఫోన్ చేస్తాందా లేదా ఇప్పుడు కొంచెం లొల్లులు మగ్గినాయి అందరు మంచిగా ఉంటారా అనే లొల్లులు మగ్గుడో ఏం కథనో మల్లక్క ఏం మంచిగా ఉంటానా. నిన్న నా బిడ్డ వాళ్ళ అత్తగారింటి పోయి చూద్దామని పోతే కనీసం ఆ ముఖం షాయనన్న పెట్టి పాడవాళ్ళే మాకు. ఇక ఇవాళ నా కోడలేమో 2 పండ్లు ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని నా బిడ్డ తిన్నందుకు పెద్ద లొల్లి వేసిరు పెళ్ళమ్మోలు. వచ్చిని దేవుడా నీ పండ్లు పాడుగాను ఆ ఇటుకి ఎంతైనా నేను పడేత పట్టరా అంటే నా కొడుకు నువ్వు పండ్ల గురించి కాదు లొల్లి చెప్పకుండా చేయకుండా ఎందుకు తిన్నారు ఇప్పుడు దాన్ని తినబుద్ధి అవుతుందట అది దాని లొల్లి పెట్టి ఇప్పుడు దేని వేయిండు. ఇదే కథ పాడుపడుతుంది అందరు ఒక కాడుంటే సప్పులేక 3 నెలలు పడ్డాక దాన్ని అవ్వగారింటికి తోలు సప్పులేక ఇక అదే పని ఎత్తిగా దాని అవ్వగారు ఏ పాటు పెడతారో నేను కూడా చూస్తిగా. ఇకంటే ఇక దోలు సప్పులేక దోలుతేనే కొంచెం లొల్లులన్నా బంద్ అయితే 4 రోజులు. అని కొడుకు ఎట్లా బుద్ధి లేదు 2 పండ్లు తింటే గంట గారెడి దేశం వేయాల్సిన అవసరం ఏంటి కొన్ని కచ్చుకుంటే కాదా అని బో ఆడేడా మన మాట ఇంటడే ఆడు దాని మాటనే ఈయన పెట్టే మన మాట ఇంట మంచిగానే ఉండు అంత ఇయ్యాలి రేపు గట్టనే ఉన్నలు. ఫోన్ పోసక్క నువ్వు నీ బిడ్డ ఇంటి పోయిన మాట ఇప్పుడు అత్తివి కనీసం ఇంటి పక్కకున్నట్టే గాని రావు చెయ్యవు. బిడ్డకు నాకు ఎడబడుతుంది నేను అత్తని బిడ్డ గులుగానే గులుగుతుందా అందుకే ఇక నేను మీ ఇంటికే అత్తలేను. నేను నిన్న సాయంత్రమే వచ్చిన అది ఇటుకే వెళ్ళిన ఇక నేను పోతాను ఇక పొద్దు పోయింది పోయి బోళ్ళు తోమాలి ఇక బొచ్చడు బోళ్ళు ఉన్నాయి. ఇక రేపు రాత్రి సాయంత్రం వచ్చి పిలుస్తాం మళ్ళా పత్తి గింజలు పెట్ట వర్షం కొట్టకపోతే రేపు పోదాం. అత్తం పోతాను ఇక సాయంత్రం అయింది ఇక బోళ్ళు అన్న తోమాలి. రోజులు కోడలు ఎత్తే ఏరుపల్లె దీనికి అవ్వ బిడ్డ కూర్చొని తిన్నారు. ఇప్పుడు ఇక కోడలు బొత్తతో ఉన్నదేమో ఇక దీనికి పడ్డ డ్యూటీ దీని బిడ్డ ఏమో బగ్గ తిని కూర్చుంటది ఆడంటే తప్పే లేదు అందుకే లొల్లులు అవుతాయి. నేనే సుఖం వస్తే మగం గడగ తీరదాట దీని బిడ్డకేమి సుఖం వచ్చింది మంచిగా ఇన్ని రోజులు ఇద్దరు సుఖపడ్డరు. ఇప్పుడు కోడలు బొత్తతో ఉన్న వల్ల ఇక దీనికి పందలిగింది. ఇక నేను కూడా పోతానే పత్తి గింజలు పెట్ట పోదామా మరి నర్సక్కకు. ఆమె ఇంటికాడుండి ఏం చేస్తావు పొద్దున్న కడుతుంది జరసేపు అటు ఇటు పోయి వద్దాం మెల్లగా పోదాం. ఇక అదే మీ గా చుట్టము గా పిల్లుండే కదనే ఈ సంధ్యోళ్ళ తమ్ముడు ఉండే మంచి జాబ్ ఎత్తాడట పిల్లగాడికి జాబ్ వచ్చిందట ఇస్తారా అని అడుగుదామా సంబంధము. మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అడిగైతే చూస్తపడి పిల్లగాడు ఉన్నాడని మరి అడుగుదాం. ఆ పిల్ల కూడా జాబ్ ఎత్తాందయ్యా అని అన్నారు మరి తెలియదు అడిగి చెప్తా పట్టు నేను. చెప్పు సంధ్యోళ్ళు మంచోళ్ళే ఈ నరిసే కొద్ది ఎద్దేంటిది అని సంధ్య మంచిది వాళ్ళ తమ్ముడు కూడా మంచోడే అడుగు సంబంధం మీ చుట్టపొల్ల పిల్లుండే కదా అడిగి మంచి సుఖాన పడుతుంది పిల్లగాడు మంచి జాబే పిల్ల కూడా జాబే అంటే వాళ్ళకి భూములు జాగలు కూడా మంచిగానే ఉన్నాయి. నువ్వైతే సంధ్యవ్వను అడుగు చేస్తారో చేస్తలేలో ఇక నేను అడుగుతా పట్టు మా అక్క మనవరాలేనా అడిగి ఏ సంగతి అయినా నేను చెప్తాను. నువ్వైతే సంధ్యను అడిగి నాకు చెప్పు నేను చెప్తా పాటు. సరేనే మరి ఇక నేను కూడా పోతాను పొద్దు పోయింది నేను కూడా వస్తాను పొద్దు పోయింది అటే పోయి ఇల్లాకిలు ఊడ్చి ఇంకా దుకాణంలో వేరే కోడిగుడ్లు అన్న తెచ్చి అండుతాపా పోదాంపా. పోసక్క మరి ఏముచ్చుతాయినా అడిగి చెప్పు సంధ్యను అడుగుతా గాని. సరే మరి పోరు
మా ముసలోడు ఎటు వేయండు జాడలేడు వత్తలేడు ఏడవాయి అన్నాడు ఏం కథన మళ్ళా యువతింట్లోనన్నా వచ్చి లేనిపోని పెంటదేడుగా నా ఇంటి వీరికి కానీ మా అక్కల మనవరాలు ఉన్నది కదా సంధ్య మంచిదే సంధ్యల తమ్మునికి ఇత్త కూడా మంచిగానే బతుకుతారు అడిగి తెలుసుకుంటేది తన బిడ్డ కంటికి కూడా కనబడతలేవు బయటికి వెళ్తలేవు ఇంటి నుంచి పూర్తిగా పెద్దమ్మ కూసో నువ్వే అత్తలేవు మీ బిడ్డింటి పోయినవాట నువ్వే అత్తలేవు అని నేను గుడికి వెళ్తలేను నా పానం కొంచెం మంచిగా ఉంటలేదు అందుకే వెళ్తలేను పెద్దమ్మ కూసో ఏం చేస్తాను మీ అత్త మీ ఆడబిడ్డ కనబడతలేదు తమ్మ బోళ్ళు తోముతాంది మా ఆడబిడ్డ వండుకున్నది ఇక నాకేమో నిద్ర వస్తలేదు అని ఇట్లా కూర్చున్నా పెద్దమ్మ అవునానే అవును కానీ మీ తమ్మునికి పెళ్లి చేస్తారే మాకు తెలిసిన మా చుట్టపొల్ల పిల్లున్నది మంచిది పిల్ల ఒకటే బిడ్డ సూపర్ కుటుంబమే పెద్దమ్మ చేస్తాం ఇక మా తమ్ముడు కూడా జాబ్ చేస్తాండ చేస్తాం అడుగుర్రి మంచి సంబంధం అయితే యేసుడే నానే గీ లింగక్క లేదా లింగక్కోళ్ళ అక్క మనవరాలే మంచిగా ఉంటుంది పిల్ల నాకు గుర్తుకొచ్చింది మీ తమ్మునికి మునుపోసారి పెళ్లి సంబంధం చూడు పెద్దమ్మ అని అంటివి కదా అందుకే మతికొచ్చింది దాన్ని అడుగు అని చెప్పిన ఆ పిల్ల కూడా జాబ్ చేస్తుంది మంచిగా ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటారు ఆమె కూడా జాబే చేస్తుంది అయితే అడుగు పెద్దమ్మ మావోనికి కూడా చేస్తాం ఇక మంచి సంబంధం అయితే చేసుడే మా అమ్మకు మా బాబుకు కూడా చెప్తా నేను నువ్వు అడిగి ఉంచు సరేనా నవ్వా అడుగుతా అవును పెద్దమ్మ మీ బిడ్డింటికి పోయినావు కదా అందరు మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నారా అందరూ మంచిగానే ఉన్నారు నువ్వు నీళ్ళు పోసుకున్నావట కదా ఇక 3 నెలలు పడతాయట కదా అవును పెద్దమ్మ ఎవరు చెప్పిర్రు చెప్తేంది మీ అత్తయ్య చెప్పింది ఇంకెవరు చెప్తారు నీ కోడలు ఇంటి నుంచి వెళుతలేదు ఏమైందే మరి రోజు పని నువ్వు చేస్తాను అని అంటే మా కోడలు నీళ్ళు పోసుకున్నది అందుకే ఇక పని అంతా నాకు పడ్డది అని అంటాంది పెద్దమ్మ ఇంకేమన్నది నీ బిడ్డ ముందు పెళ్ళాయే నీ బిడ్డ ఏమో నీళ్ళు పోసుకోకపోయే నీ కోడలేమో నీళ్ళు పోసుకునే కాదే మరి నీ బిడ్డకైతే మంచిగా ఉండు కదా అని అంటే ఇక నా బిడ్డోళ్ళు ఇప్పుడు అద్దనుకుంటారట అట్లా ఇట్లా అన్నది నీ మీద కుళ్ళు బాగున్నది సంధ్య ఏమనుకోకు నువ్వు నేను చెప్తానని నీకు కావద్దని ఉన్నది పెద్దమ్మ నాకు కూడా తెలుసు అవ్వకు బిడ్డకు నాకెందుకు అయ్యిర్రు అని ఉన్నది ఎందుకంటే బిడ్డకు ముదుగాల పెండ్లు అయింది నాకేమో వెనక సిరి పెండ్లు అయినా నాకేమైంది బిడ్డకేమో కాలే అని కుళ్ళు బాగా ఇక ఎందుకు అయితే లేదు అని అంటే వాళ్ళు ఇప్పుడు అద్దనుకుంటారు అని ఏదో అట్లా చెప్తాను కానీ అదేం కాదు అంతేగాని ఇడ్డో మళ్ళా నేను చెప్పినా అని చెప్పకే నువ్వు ఇక ఏమీ లేదు ఇక నన్ను ఉంచదు నేనేదో మాట వరుసకు నువ్వు నాతో మంచిగా ఉంటావని చెప్పినా కానీ ఈ ముచ్చట గురించి లొల్లు పెట్టుకోకరు బిడ్డ సరేనా పెద్దమ్మ ఇక ఈ ముచ్చట గురించి లొల్లు ఎందుకు పెట్టుకుంటాం కానీ నువ్వు చెప్పినవని నేను ఎందుకు చెప్తా ఇలా చూసినావా పండ్లన్నీ ఫ్రిడ్జ్లో ఎన్నడో తెచ్చి పెడితే మొత్తం లేకుంటావా బిడ్డ రికమ్ చేసిరు ఫ్రిడ్జ్ అంతా తెలుసా అవి గట్లుంటుంది ఇలా కథ 2 ఉంటాయి నిన్న నేను 2 చూసిన నాకేదో ఇవాళ అన్నం తినబుద్ది కాక ఈ 2 పండ్లు తిందామని పోయే వరకు ఏమీ లేవు ఫ్రిడ్జ్లో ఏమైనా అనే వరకు అవ్వకు కోపం వచ్చింది బిడ్డకు కోపం వచ్చింది 2 పండ్లు తిన్నందుకు మమ్మల్ని పండ్లన్నీ తిన్న పేరు చేసిరు పండ్లకి ఎంత అవుతానో ఎప్పు పైసలు ఇస్తాము గరడిచ్చేసం ఎత్తారు పెళ్ళమ్మగలు అట్లా ఇట్లా అని మాట్లాడింది మీ అత్తకు పని ఎక్కువ అవుతుంది నువ్వు ఎత్తలేవు దాని బిడ్డ ఎత్తలేదు ఇక దాని బిడ్డను తీసుకొచ్చుకున్న మానానికి ఇక చేయక తప్పుతలేదు ఇక అందుకే ఆ పనికి ఈ పనికి గులిగి గుల్లెడవుతుంది ఆ సప్పులేక నేను 3 నెలలు పడ్డాక మా ఇంటికి పోతా పెద్దమ్మ పోతేనే ఇక వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు లేకపోతే నాకే ఎత్తాన పని అంతా ఊరంతా ఎత్తది ఇక బిడ్డ అంతే ఇక నేను కూడా 1000 లాకులు ఉడుతా మీ అమ్మని అడుగు ఈ ముచ్చట అయితే సరేనా మీ తమ్మునికి ఎత్తరో చేయరో అడిగి చెప్పు పెద్దమ్మ అడుగుతాపో అడిగి నీకు రేపొద్దున చెప్తాపో సరే చూసిరా మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు మరి రేపటి ఎపిసోడ్లో అయితే మరి సంధ్య అయితే ప్రెగ్నెంట్ కదా ఇక్కడ చిన్న లొల్లులు అయితే కదా మరి నెక్స్ట్ చిట్టి కూడా ప్రెగ్నెంట్ అయితే ఎట్లుంటుంది అనేది చూద్దాం అవుతుందో కాదో తెలియదు అయితే ఎట్లుంటుంది అనేది చూద్దాం దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ వీడియోస్ బాయ్ దోస్తులు.